సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం మధ్యాహ్నం ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి తిరుమంజన సభను నిర్వహించిన అర్చక బృందం పట్టణంలోని వాణిజ్య భవనం సెంటర్కు అమ్మవారిని తీసుకువచ్చి అక్కడి నుండి మేళతాళాలతో, భజనలతో, కీర్తనలతో అమ్మవారిని పల్లకి సేవగా ఆలయానికి చేర్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం మధ్యాహ్నం ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి తిరుమంజన సభను నిర్వహించిన అర్చక బృందం పట్టణంలోని వాణిజ్య భవనం సెంటర్ వరకు అమ్మవారిని తీసుకువచ్చి అక్కడి నుండి మేళతాళాలతో, భజనలతో, కీర్తనలతో అమ్మవారిని పల్లకి సేవగా ఆలయానికి చేర్చారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారిని ప్రతిష్ఠించి అమ్మవారికి అష్టోత్తర శతనామార్చనను నిర్వహించి అమ్మవారు అందించిన తిరుప్పావై పాశుర పఠనం నిర్వహించారు. ఆండాల్ గోష్ఠి సభ్యులు మంగళ హారతులను సమర్పించి తన్మయత్వం పొందారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమ వైభవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు భక్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీవారి ఆచార్యులు, సంకర్షణ ఆచార్యులు, ఫణికుమార్ ఆచార్యులు, నరసింహాచార్యులు, రామానుజాచార్యులు, కార్యనిర్వహణ అధికారి వై శ్రీనివాసరెడ్డి, బజ్జూరి కృష్ణయ్య, గజ్జల రవీందర్, మాధవరావు, మంజుల, అరుణ, కవిత, విజయ తదితరులు పాల్గొన్నారు.